మనం చూస్తున్నాం ఏపీలో ఇప్పటికే సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అధికారులు అప్రమత్తం చేస్తున్నారు, మంత్రులతో సమన్వయం చేసుకున్నారు, కలెక్టర్స్ ని గ్రౌండ్ లెవెల్లో ఉండాలని చెప్తున్నారు. ఎక్కడా ఎటువంటి చిన్న నష్టం కూడా జరగకుండా ఉండే విధంగా చూడాలని చెప్తున్నారు. మన విజువల్స్ లో రెండు విండోస్ చూస్తున్నాం. రెండో దాని గురించి మాట్లాడదాం. మనకి ఏదైతే కన్ను చుట్టూ వలయాకారంలో కనిపిస్తుందో, ఒక సర్కిల్ కింద ఒక ఐ ఆకారంలో మనకు కనిపిస్తుందో అది ఐవాస్ గా పేర్కొంటారు. ఈ ప్రాంతంలో అధిక వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కదలికలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒక ఐ ఆకారంలో ఉన్నటువంటి సర్కిల్లో కదులుతున్నటువంటి దృశ్యాలు మనకి క్లియర్ గా కనిపిస్తోంది. సో ఎక్కడైతే ఇటువంటి కండిషన్ కనిపిస్తుందో అక్కడ భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు ఇంక్లూడింగ్ ఉరుములు మెరుపులతో మేఘాలన్నీ కూడా కన్ను చుట్టూ ప్రభావం చూపిస్తున్నాయి. ఈ విజువల్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది కదా, అవి కదులుతున్నటువంటి వేవ్స్ లో క్లియర్ గా అర్థమవుతోంది. అక్కడ అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టుగా మనకి ఇక్కడ పిక్చర్ లో చూస్తుంటే అర్థమవుతోంది. అదే ఈ ప్రాంతంలో ఈదురుగాలులు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులు, అట్ ద సేమ్ టైం అత్యంత భారీ వర్షాలు కూడా అవకాశం ఉంది అంటూ కూడా ఈ పిక్చర్ చూస్తే మనకు అర్థమవుతుంది. దాని అర్థం అది. ఇక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా సుడిగుండంలో అల్పపీడనం ఏర్పడుతుంటుంది. ఆ తర్వాత అది వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారుతోంది. తుఫానుగా బలపడిన తర్వాత అది కేంద్ర స్థానం, అంటే ఎక్కడైతే మనకి కన్ను ఆ ఐ సింబల్ అనేది క్లియర్ గా కనిపిస్తుందో మధ్యలో గ్రీన్ కలర్ లో, ఆ పింక్ షేడ్ మధ్యలో గ్రీన్ అయితే కనిపిస్తుందో ఆ గ్రీన్ దాంట్లో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్ర తుఫాన్ అయితే కనుక అది మరింత పెద్దగా కనిపిస్తుంది. ఇది తుఫాన్ మనకి తెలుస్తోంది. ఒకవేళ తుఫాన్ తీవ్రత ఇంకా పెరుగుతూ ఉంటే కనుక ఐ సర్కిల్ ఏదైతే గ్రీన్ కలర్ లో కనిపిస్తుందో అది ఇంకాస్త పెద్దగా మనకి కనిపిస్తుంటుంది అన్నమాట. ఇంకాస్త పెద్దగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆ తుఫాన్ తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది ఐ సింబల్ అనేది మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇక కేంద్ర స్థానం విస్తృతి 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. తర్వాత అది కంటి గోడల విస్తృతి, అంటే తుఫాన్ కేంద్ర స్థానం నుంచి 225 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ తుఫానా, ఈ తుఫాన్ అత్యంత తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉంటుందా ఏంటనేది ఈ విజువల్ ద్వారా మనకు క్లియర్ గా అర్థమవుతోంది. ఆ ఐ ఏదైతే కనిపిస్తుందో ఆ ఐ ఉండే పొజిషన్ బట్టి, ఐ ఉండే సైజుని బట్టి కూడా మనకి తెలుసుకోవచ్చు. అది గనక తక్కువగా ఉంటే గనక తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండకపోవచ్చని, లేదు ఆ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటే ఐ సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనకి ఆ గ్రీన్ కలర్ తర్వాత ఏదైతే ఆ పింక్ కలర్ షేడ్స్ కనిపిస్తున్నాయో దాని ద్వారా కూడా మేఘాలు ఎంత స్థాయిలో అక్కడ విస్తరించున్నాయి, మేఘావృతమై ఉంది, అక్కడ వర్షాలు ఏ స్థాయిలో పడబోతున్నాయి అనేది కూడా మనకు క్లియర్ గా తెలుస్తోంది. అదేవిధంగా తుఫాన్ తీరం తాకి మళ్ళీ సముద్రంలోకి వెళ్తున్నది కూడా దీని ద్వారా మనకి క్లియర్ గా తెలుస్తోంది. ఒకవేళ తుఫాన్ తీరం తాకి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళడం అరుదుగానే కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా తుఫాన్లు తీరాన్ని తాకితే అవి బలహీనపడుతూ ఉంటాయి. కానీ 2022లో 2022లో మే నెలలో ఏర్పడినటువంటి అసని తుఫాన్ కృష్ణా జిల్లా కత్తివెన్నువద తీరాన్ని దాటి వాయుగుండంగా బలహీనపడి తీరం వెంట ప్రయాణిస్తూ మళ్ళీ కాకినాడ వద్ద సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏదైనా ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్ ప్రకారం ఇది తుఫాన్ గా మారింది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. భారీ వర్షాలే కాదు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు కూడా మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది ఐఎండీ. మోంథా తుఫాన్ కలవర పెడుతోంది. తుఫాన్ ప్రభావం ఏపీలో బీభత్సంగా ఉంది. పలు చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జనాలు ఎక్కడికక్కడ ఇళ్లలోనే ఉండిపోయారు. తుఫాన్ ఎఫెక్ట్ తో విశాఖలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ఆరిలోవా రామకృష్ణాపురం వద్ద గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 చోట్ల ఇంటి ప్రహారీ గోడలు కూలిపోయాయి. జ్ఞానాపురం, గాజువాక, కణితిలో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. అటు గాజువాకలో చెట్లు నేల కూలాయి.
భారీ వర్షాలు పడుతుండటంతో వరదల్లో పాములు కూడా దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ వరదలో భారీ కొండ చిలువ చిక్కుకుంది. ఆ విజువల్ కూడా మనం ఫస్ట్ విండోలో చూస్తున్నాం. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.